బోధన్ బార్ అసోసియేషన్ 2026-27 ఎన్నికల వివాదంపై తెలంగాణ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. గత మార్చిలో జరిగిన ఎన్నికల్లో టిక్ గుర్తు ఉందనే సాంకేతిక కారణంతో ఎన్నికల అధికారి తిరస్కరించిన ఒక ఓటును హైకోర్టు చెల్లుబాటు అయ్యేదిగా గుర్తించింది. దీంతో 54 ఓట్ల మెజారిటీ సాధించిన పి సమ్మయ్యను చట్టబద్దంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. అలాగే పదవిని 6 నెలల చొప్పున 2 అభ్యర్థులు పంచుకోవాలని గతంలో ఎన్నికల అధికారి తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి చట్టబద్దత లేదని కోర్టు స్పష్టం చేసింది. ఓటరు ఉద్దేశానికే అత్యున్నత ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు పేర్కొంది. తీర్పు అనంతరం బుధవారం బోధన్ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమ్మయ్య మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ఐక్యత, పారదర్శకత కోసం నిబద్దతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏపీపీ ఎం గంగాధర్, కోశాధికారి బానోత్ రమేష్ మరియు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎన్నికల అధికారికి మరి మా యొక్క సీనియర్స్తో దాన్ని డిస్కస్ చేసుకొని మరి ఈ ఓటు ఏదైతే టిక్ మార్క్ అనేది ఉన్నదో ఆ యొక్క రిప్రజెంటేషన్ మరి ఎన్నికల అధికారి అయినటువంటి శ్రీ నందకుమార్ గారికి మా యొక్క ఎన్నికను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే ఎన్నికల అధికారి అయినటువంటి నందకుమార్ సార్ గారు మీ యొక్క ఓటుని పరిగణలోకి తీసుకోము, ఎందుకంటే స్వస్తిక్ సింబలు మిగతా 53 మంది 107 మంది 106 మంది న్యాయవాదులు స్వస్తిక్ సింబల్ పెట్టారు, ఒక ఓటు మాత్రము టిక్ మార్క్ పెట్టడం జరిగింది కాబట్టి మీది తీసుకోము అని చెప్పినాను. ఈ విషయంలో మరి 30 తారీఖు రోజు మరి నా యొక్క ప్రత్యర్థి అయినటువంటి మాజీ హుస్సేన్ గారు గౌరవ ఉన్నత న్యాయస్థానం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం నందు మరి క్యావిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దాని తదుపరి 1వ తారీఖు రోజు మరి మేము ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అయినటువంటి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి హైకోర్టు నందు మేము ఈ యొక్క ఓటుని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి WP నంబరు 9805 అంటే ఈ 9805/2026ని రిట్ పిటిషన్ వేయడం వలన సదరు నా యొక్క న్యాయవాది అయినటువంటి సీనియర్ అడ్వకేట్ డి జగదీశ్వరరావు గారు మరి బార్ కౌన్సిల్ మెంబర్, అదేవిధంగా తను వాదనలు విన్న తర్వాత ఉన్నత న్యాయస్థానము స్టేటస్ కో ఆర్డర్ని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టేటస్ కో ఆర్డర్ అయిన తర్వాత 4-5 వాయిదాల ప్రకారం స్టేటస్ కో మంజూరు చేసిన తర్వాత పూర్తి స్థాయి ఆర్గ్యుమెంట్స్ వాదోపవాదాలు జరిగిన తర్వాత జూన్ 10వ తారీఖు రోజు మరి ఆర్డర్స్ కోసం ఉన్నత న్యాయస్థానము మరి తేదీని ఖరారు చేయడం జరిగింది. జూన్ 10వ తారీఖు తర్వాత 24వ తారీఖు రోజు మరి ఈ యొక్క తుది తీర్పు ఉంటుందని చెప్పేసి హైకోర్టు ప్రకటించింది. ఈ హైకోర్టు జూన్ 24వ తారీఖు 2026 రోజున మరి హైకోర్టు ఏ విధంగానైతే జడ్జిమెంట్ చెప్పిందంటే ఈ యొక్క ఏదైతే ఇన్వాలిడ్ ఓట్ ఏదైతే ఉంటుందో అది వెంటనే పరిగణలోకి తీసుకోవాలి. ఓటర్ యొక్క ఉద్దేశము మరి స్పష్టంగా ఉన్నది, రైట్ మార్క్ వేసిరు కాబట్టి స్వస్తిక్ సింబల్కు సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ మరి ఎన్నికల అధికారి ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క తీర్పు వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పేసి ఈ యొక్క తీర్పుతో పాటు ఎన్నికల అధికారిని వెంటనే సమ్మయ్య ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేయాలని చెప్పేసి మరి నిన్న తేదీ 30 తారీఖు జూన్ 2026 రోజు సాయంత్రం 4:30 గంటలకు మరి అంతర్జాలం ఇంటర్నెట్లో వెబ్సైట్లో హైకోర్టు వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ యొక్క కాపీని వెంటనే మార్నింగ్ అవర్స్లో ఈరోజు ఎన్నికల అధికారి గారికి మేము మా లేఖను సమర్పించడం జరిగింది. దాని యొక్క తుది ఆర్డర్ కాపీని కూడా పొందుపరుస్తూ మమ్మల్ని వెంటనే జనరల్ సెక్రటరీ డిక్లేర్ చేయమని చెప్పాము. ఇప్పుడు 4:30 గంటల సమయంలో ఇప్పుడు ఈవినింగ్ కాలంలో మరి ఎన్నికల అధికారి మమ్మల్ని ప్రధాన కార్యదర్శిగా డిక్లేర్ చేస్తూ మరి ఆయన లేఖ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలియజేశారు. కాబట్టి